పోలవరం జిల్లా రాజబొమ్మంగి మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. 8 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను స్వాధీనం చేసుకుని 19 మందిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు తరలించే చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు సిఐ గౌరీశంకర్. అక్రమంగా తరలించే వాటిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ రోజు తెల్లవారుజామున మాకు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయగా గడ్డంగి అవుట్స్కట్స్లో శివాలయం ఎదురుగా కండక్ట్ చేయగా దాంట్లో 8 వెహికల్స్లో ఈ క్యాటిల్ అంటే ఆవులు తర్వాత ఆవు పిల్లలు ఇవన్నీ కూడా రవాణా అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్నట్టుగా మేము గమనించి వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం 19 మంది ముద్దాయిలు. ఇందులో వీళ్ళందరూ కూడా మారుబేరగాళ్ళను ఆ డ్రైవర్సు వీళ్ళు ఉన్నారండి. ఏదో బేరం చేసే వాళ్ళందరూ కూడాను. మొత్తం 32 ఆవుల్ని తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా గోశాలకు తరలిస్తాము. యాజ్ పర్ రూల్స్ నిబంధనల ప్రకారం అన్నీ కూడా ఫాలో చేస్తున్నాం. దానికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ చేసి విజయవాడకు చెందిన 23 ఏళ్ల యువకుడు గాదె సాయి